హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో ఏంటంటే నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి అర్థమైంది. నిన్న వెళ్ళొచ్చాము కదా, ఇవాళ వెళ్ళాలని చెప్పాను వీడియోలో. ఇవాళ వెళ్ళాలంటే అసలుకి నిన్నే అయిపోయేది. వాళ్ళ అక్కోళ్ళ అమ్మాయికి జాయిన్ చేయాలి, ఇటు మా అబ్బాయికి జాయిన్ చేయాలి కదా, లేట్ అయిపోయింది. అక్కడికి మేము లేట్గా వెళ్ళాము. ఇంకా మేము ఫీజు కట్టేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ రమ్మన్నారు, వాళ్ళ వెళ్ళి జాయిన్ చేయొచ్చు అబ్బాయిని. అయితే మధ్యలో ఆదివారం వచ్చింది కాబట్టి ఎక్కువ మంది సోమవారమే వస్తారు, క్లాసులు కూడా సోమవారం నుంచి జరుగుతాయని చెప్పారు. చెమట చూసారా, ఫ్యాన్ ఆపేసేసరికి సౌండ్ వస్తుందని నేను ఫ్యాన్ ఆపేసాను. ఒకటే గ్యాండ్ర తిరిగినట్టు తిరుగుతుంది ఫ్యాన్, అది కూడా సౌండ్. అయితే వాళ్ళ ఎందుకు వెళ్ళాలి అంటే నిన్న అవ్వలేదు కదా ఫీజు కడతానికి. వాళ్ళు వెళ్ళి ఫీజు కట్టేసి నేనేమనుకుంటున్నానంటే సోమవారం వెళ్తే వాళ్ళ నుంచి చాలామంది వచ్చేస్తారు. మళ్ళీ కొన్ని రూములు బాగుంటాయి, కొన్ని రూములు బాగోవు కదా, చూసుకొని మంచి రూమ్లో అయితే మంచి రూమ్లో చూసుకోవచ్చు. అంటే ఒక్కళ్ళకి ఒక రూమ్ కాదండి, ఒక 10 మంది దాక్కుంటారు ఒక రూమ్లో. ఫ్యాన్ కింద మంచం అలా చూసుకుందాం, బెడ్లు కూడా కొంచెం బాగోవు కదా అని అనుకుంటున్నాను. మరి వాళ్ళు వెళ్తే ఏమైద్దో తెలీదు. అక్కడికి వెళ్ళినాక ఏమైద్దో ఎటు వెళ్తాం, ఏ రూమ్ తీసుకుంటామో, వాళ్ళు ఇస్తారో ఈరో అనేది వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఇంకా నిన్న అమ్మాయి వచ్చింది కదా, మా ఆయన వాళ్ళ అన్నయ్య అవుతారు, అన్నయ్య వాళ్ళ ఆవిడ. తను కూడా ఫ్రెండ్ లాగా. ఇంకా తను వస్తున్నానని ఫోన్ చేసింది. ఇంకా రెడీ అయ్యి కూర్చున్నాను. మా అత్తయ్య ఏమో మా ఆడబిడ్డ కాడికి వెళ్ళారు, మా అబ్బాయి కూడా వెళ్ళాడు. వాళ్ళు ఇంకా వచ్చేటప్పుడు ఫోన్ చేయి వస్తామని చెప్పారు. ఫోన్ చేశాను, వస్తున్నానని చెప్పారు. ఇంకా వీళ్ళు వస్తే బయలుదేరుతాము. వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. బాయ్. ఇంకా ఇవాళ వీడియో అయితే ఏం తీయలేదండి, మొత్తం హడావుడిగా అయిపోయింది. తను ఏం చెప్పిందంటే 10ంటికి అలా వెళ్దాంలే అని చెప్పింది. ఇంకా సరే అనేసి నేను పొద్దున్నుంచి ఇంకా రాత్రి కూడా పొద్దున్న లేటుగా లేసాము, 7ంటికి అలా లేసాము. లేకటమే లేట్ అయిపోయింది. ఇంకా రాత్రి కేక్ అది కట్ చేసేసరికి లేట్ అయిపోయిందండి. ఇంకా అందుకోసం వీడియో కూడా ఏం తీయలేదు. ఇంకా బెండకాయ కూర అయితే బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా నిన్నటి పచ్చడి ఉంది. ఇంకా మా అమ్మాయి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయింది. ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. అక్కడికి వెళ్ళినాక మేము రూమ్ తీసుకుంటామా, ఇస్తారా ఇరా అనేది చూద్దాము. మళ్ళీ పరుపులు కూడా మేమే కొనుక్కోవాలంట, మా అబ్బాయికి పరుపు కొనుక్కోవాలంట మేమే. అక్కడ మంచం ఇలాగే ఉంది, చూపిస్తాను, వీడియో చూస్తూ ఉండండి. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఇస్తారా ఇరా అసలు రూమ్ అనేసి. బాయ్ అండి. మనవరాలు కష్టపడి వచ్చిందని వాళ్ళ నాన్నమ్మ కాళ్ళు ఒత్తుతున్నారు. మా అమ్మాయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట, పీకుతున్నాయంట. వాళ్ళ స్కూల్లో బెంచీలు లేవంట, కింద కూర్చోవాలంట, అందుకని నొప్పి వస్తుంది. ఇలా క్లాస్లో 10th క్లాస్ వాళ్ళకి. హాయ్ అండి, టైం అయితే 2 అవుతుంది. ఇప్పుడే బయలుదేరుతున్నాం. టైం 2 అయింది, ఇప్పుడే బయలుదేరుతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే కార్ తీసుకొచ్చారండి. ఇంకా కార్లో అయితే వెళ్తున్నాం, బయలుదేరాము. నాకు కాదు రాము, వాడు పళ్ళని బయట పెట్టారు. ఇదైతే శనివారం రోజండి, చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఇదిగోండి మా అబ్బాయికి ఇచ్చిన రూము A14 అండి, ఫస్ట్ ఫ్లోర్లోనే ఇచ్చారు రూమ్ అయితే. ఇలా ఒక రూమ్లో అయితే 8 మంచాలు అయితే ఉంటాయి. అయితే ఇంకా మనం ముందు వచ్చిన వాళ్ళు మనకి ఏ మంచం కావాలంటే ఆ మంచం తీసుకోవచ్చు. నేనైతే ఫ్యాన్ కింద ఈ మంచం అయితే తీసుకున్నాను, మా అత్తయ్య కూర్చున్నారు కదా ఆ మంచము. అయితే చాలామంది ఆ రోజే వదిలిపెట్టారండి. ఇంకా మేమే ఆదివారం వస్తుంది కదా మధ్యలో అన్నట్టుగా ఇంటికి అయితే తీసుకొచ్చేసాము. ఇంకా ఆ మంచం అయితే మనం అక్కడికి ఇద్దరికి కలిపి ఒక కబోర్డ్ అండి, పిల్లలిద్దరికి కలిపి. మంచం అదే ఉండాలి అంటే దాని మీద ఏదో ఒకటి వేయండి అని చెప్పారు అక్కడున్న వాటును.
అంటే దుప్పటి కానీ ఏదైనా ఒక వస్తువు అనేది అక్కడ పెట్టాలన్నారు. 3 ఫ్యాన్లు 8 మంచాలకి. మేమైతే ఒక బెడ్షీట్ కొని దాని మీద అయితే వేసామండి. అక్కడే కొని అక్కడ షాపులు ఉంటే ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి ఒక బెడ్షీట్ తీసుకొచ్చి వేసాము. ఇక్కడ విండో అండి, మా పిల్లలకి మా అబ్బాయికి మేము వచ్చేది పోయేది కనపడతాము ఇక్కడ నుంచి ఉంటే. ఇంకా ఇదైతే గ్రౌండ్, పిల్లలు ఆడుకుంటానికి కానీ ఏమన్నా చిన్న ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్లకి గ్రౌండ్ అన్నట్టుగా. ఇదైతే సినిమా హాల్. ఇంకా మేము అది కూడా చూద్దామని బయలుదేరుతున్నాము. పిల్లలకి వారానికి ఒక సినిమా అయితే చూపిస్తారంట. ఇంకా మేము వెళ్ళే టయానికి అయితే క్లాస్ చెప్తున్నారు ఒకసారి అయితే పిల్లలందరికీ. క్లాస్ అంటే ఇలాగా వినండి మీరు కూడా, మీకు అర్థమైతే ఏం చెప్తున్నారు ఏంటనేది. అమౌంట్ 50 రూపీస్ కన్నా ఎక్కువ వచ్చేది మళ్ళీ పెట్టే నా దగ్గరికి రావాలి. వినరు కూడా వినరు, నాకు సంబంధం లేదు. ఏం చెప్తున్నారంటే ఎక్కువ అమౌంట్ మీ దగ్గర పెట్టుకోమాకండి, పోయినాయి అని మళ్ళీ మా దగ్గరికి రామాకండి. ఒక 50 రూపాయల కంటే ఎక్కువ మాత్రం పెట్టుకోవద్దు అనేసి చెప్తున్నారు. పాకెట్ మనీ అనేది మనం వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు ఒకళ్ళైతే ఇస్తారు రోజుకింతని. ఈ రూమ్స్లోనే వాళ్ళు పనుకునేదండి. అంటే క్లాసులు అయితే వేరే చోటు. ఇంకా స్నాక్స్ అయితే పిల్లలకి పెడుతున్నారండి. పేరెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా తినొచ్చు స్నాక్స్ అయితే. వాళ్ళైతే బజ్జీ పెట్టారు, అరటికాయ బజ్జీ అలాగా అయితే 3 అయితే పెట్టారండి. ఇంకా ఇదైతే బయట ఇక్కడ పిల్లలు అందరూ తింటున్నారు. స్నాక్స్ టైం ఇది. స్నాక్స్తో పాటు పాలు కూడా ఇస్తారండి సాయంత్రం పిల్లలకి. ఇంకా ఇదైతే ఏసీ వాళ్ళది చెప్పాను కదండి, ఏసీ నాన్ ఏసీ అని. వాళ్ళ క్లాసుల్లో అంట. రూముల్లోనే ఏసీ అండి, ఇలా క్లాసుల్లో అయితే ఏసీ లేదు వీళ్ళకి. ఇంకా వాళ్ళ కబోర్డ్స్కి తాళాలు అయితే లేవండి. ఇంకా ఒక టెంకు పెట్టి కూడా ఒక పరుపు అయితే తీసుకోవాలి. ఇక్కడ హాస్టల్ బయటే అడిగాము, షాప్ ఉంటే అక్కడ రేట్ ఎక్కువ చెప్పారు, అసలు తగ్గలేదు 2400. ఇంకా కొంచెం మేము లోపలికి వచ్చినాక ఊర్లోకి వచ్చినాక అడిగితే ఇక్కడ తక్కువలోనే దొరికింది. దానికి తాళం కూడా తీసుకున్నాము, తాళం కప్ప కూడా తాళము అయితే. ఒక పరుపు, ఇంకా ఈ టెంకు పెట్టి కొన్ని ఒక దిండు, ఇంకా తనకు సంబంధించిన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము. అయితే 3000 చిల్లర అయిందండి మొత్తము. ఇంటికైతే బయలుదేరుతున్నాం తీసుకొని. అంటే మీరు కూడా హాయ్ చెప్పండి. ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా అన్నయ్య వాళ్ళని కూడా రమ్మన్నాను, టీ తాగుకెళ్దు కానీ రండి అంటే వచ్చారు. ఇంకా ఇంటికాడే పునుగులు అవి వేస్తారు, అయితే తెప్పించాను. ఇంకా తిని టీ తాగితే బాగుండిద్ది అనేసి ఇంకా నేను 2 కలిపి 50 రూపాయలు అయితే తెప్పించానండి. మా అబ్బాయి ఇక్కడ అడుగుతాడు, ఏంది ఆ 2 కలిపి 50 రూపాయలు తక్కువ పెట్టింది ఏంటి ఆంటీ అని చెప్తాడు. వినండి. अंडा 50 है, 2 भी 50 का चेन पुग के जड़े डाली 2 50 के में। हाँ 2 भी मिलाओ 50 के। वो सूखा 2 मिला वो बच्चे डाली कैसे डालती है अभी? बहुत डालना।